ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమెను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం గురువారం కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వచ్చే నెల 24న పదవి విరమణ చేయనుండగా ఆయన స్థానంలో జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. కాగా ఏపీ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రకెక్కుతారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదు. ప్రతి రైతుకు అండగా ఉంటాం అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలను ఆపే పాలసీని తెస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఒక్కోసారి కౌలు రైతులు ఊహించిన దానికంటే ఎక్కువగా 30 నుంచి 40 ఎకరాలు వేస్తున్నారు. దీనివల్ల నష్టం వస్తుంది. కౌలు రైతుల్ని కూడా ఆదుకునేందుకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. అయితే వాళ్ళల్లో కూడా పరిమితులు పెట్టుకొని చేస్తే చాలా బాగుంటుందని చంద్రబాబు సూచించారు. చైర్మన్ మోషన్ రాజు శాసన మండలిలో పాలక పక్షాన్ని విమర్శించడం సరైనది కాదని కూటమి ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియా పాయింట్ లో మాట్లాడారు. సభను సజావుగా నడిపించాలనే ప్రయత్నం చైర్మన్ చేయడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. లడ్డు అంశంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించినా చర్చ జరిగే సమయంలో దేవాదాయ మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడానికి చైర్మన్ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. మంత్రి స్టేట్మెంట్ కు అనుమతి ఇవ్వాలన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పై చైర్మన్ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని తెలిపారు. తిరుమల లడ్డూలో వైవి సుబ్బారెడ్డి ఎంత తిన్నాడో నాకు తెలియదు, కానీ మిగతా విషయాల్లో చాలా సంపాదించుకున్నాడు అని మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఒంగోలు లాయర్పేటలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి పేరు ఎత్తకుండానే బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర స్వామి పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో గతంలో నేను ఒంగోలు వచ్చినప్పుడు లడ్డూ విషయంపై అలా మాట్లాడానని బాలినేని అన్నారు. సీఎం చంద్రబాబు శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి రానున్నారు. ఆ నియోజకవర్గంలో నిర్వహించే హెచ్పివి వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో రావి వలసలో జరిగే ప్రజా వేదికలో పాల్గొంటారు. చీపురుపల్లి ఏరియా ఆసుపత్రిలో జరిగే హెచ్పివి వ్యాక్సినేషన్ కు హాజరవుతారు. ఇదే కార్యక్రమాన్ని రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గంలోని రావి వలస నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్ గా పాల్గొంటారు. పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వం బడుల్లో కార్పొరేట్ తరహా బోధనలకు శ్రీకారం చుడుతుంది. వచ్చే ఏడాది చదవాల్సిన పాఠాలను విద్యార్థులకు ఇప్పుడే బోధించాలని నిర్ణయించింది. ప్రస్తుత ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు ముందుగానే 10వ తరగతి సిలబస్ ప్రారంభిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే కొంత సిలబస్ ను పూర్తి చేయడం వల్ల వచ్చే విద్యా సంవత్సరంలో మిగిలిన సమయాన్ని మరింతగా సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలోనూ ఈ విధానం ప్రవేశపెడుతుంది. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సవిత తెలిపారు. అసెంబ్లీలో మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. చేనేత సహకార సంఘాలకు ఆప్కో నుంచి 7 కోట్ల మేర బకాయిలు చెల్లించామన్నారు. రాబోయే ఉగాది పండుగ కూడా మరో విడత బకాయిలు చెల్లిస్తామన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఏప్రిల్ 1 నుంచి అందజేస్తామని తెలిపారు. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన వాస్తవాలను తేల్చేందుకు తమ ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం పారదర్శకత, చిత్తశుద్ధితో విచారిస్తుందని ఆశిస్తున్నట్లు హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారం కొలిక్కి వచ్చే వరకు సిట్ విచారణను తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. జవాబు పత్రాలు మూల్యాంకనంలో అక్రమాలను నిర్ధారిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్ల విచారణకు ఇప్పటికే ఎక్కువ సమయం కేటాయించామని గుర్తు చేసింది. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కోసం కూటమి ప్రభుత్వం 13,722 కోట్లు ఖర్చు చేస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అలానే రైతుల కోసం ఇప్పటి వరకు 1.10 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ, పామాయిల్ తోటల్లో విద్యుత్ లైన్ల వల్ల జరిగే ప్రమాదాలపై తగిన జాగ్రత్తలు చేపడతామని మంత్రి గొట్టిపాటి చెప్పారు. గోపాలపురం నియోజకవర్గంలో 177 ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ చేశామన్నారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి ఏడాది బడ్జెట్ లో 600 కోట్లు కేటాయించినట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అసెంబ్లీలో శుక్రవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ మొత్తంలో 500 కోట్లు పనులకు 100 కోట్లు భూసేకరణకు కేటాయించినట్లు చెప్పారు. సుజల స్రవంతితో పాటు ఉత్తరాంధ్రలో ప్రాధాన్య క్రమంలో మరో 11 ప్రాజెక్టులు గుర్తించి వాటికి 460 కోట్లు కేటాయించామన్నారు.